ఓకే, ఇప్పుడు ఇది ప్రాణాయామంలో సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ ఏంటంటే ఓంకార ప్రాణాయామం అన్నమాట. ఈ ఓంకార ప్రాణాయామంలో అకారం, ఉకారం, మకారం ఉంటాయి. ఆ, ఓ, మా. ఈ గొంతుతో చేస్తున్నప్పుడు లాస్ట్లో మకారం సౌండ్ చేస్తున్నప్పుడు మనం ఎంతసేపు దమ్ము పట్టగలిగితే అంతసేపు చేయగలిగామనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనకి రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఒకసారి చేద్దామా? మకారం సౌండ్ అయిన తర్వాత గాలిని బంధించి అలానే మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. దానివల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకసారి చేద్దాం. నెక్స్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ. ఇప్పుడు రైట్ ముక్కు మూసుకొని లెఫ్ట్ ముక్కు ద్వారా గాలి పీల్చాలి. తర్వాత లెఫ్ట్ ముక్కు మూసేసుకొని తల పైకెత్తేసేసి ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు గాలిని బంధించి ఉండేసేసి కుడి ముక్కు ద్వారా గాలి వదిలేసేయాలి. తర్వాత ఎంతసేపు గాలి బంధించేసేయాలి. అప్పుడు కూడా ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే గాలి తీసుకొని మళ్ళీ కుడి ముక్కు మూసుకొని ఎడముక్కు ఓపెన్ చేసేసి తల పైకెత్తి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తల దించుతూ ఎడముక్కు ద్వారా గాలి వదిలేయాలి. ఇది ఒక సైకిల్. మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ అదే ప్రకారం చేయాలి. ఒకసారి చేద్దాం. ఇది ఒక సైకిల్. దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. నెక్స్ట్ సూర్యభేద ప్రాణాయామం, చంద్రభేద ప్రాణాయామం. మనం చలికాలంలో చంద్రభేద ప్రాణాయామం చేసుకుంటే మన బాడీ కూల్ అవుతుంది. చలికాలంలో సూర్యభేద ప్రాణాయామం చేసుకోవాలి. ఎండాకాలంలో చంద్రభేద ప్రాణాయామం చేసుకోవాలి ఎక్కువసార్లు. బట్ రెండూ చేసుకోవాలి రోజు. అలాగే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ అలాంటి ఒంట్లో బాగా వేడెక్కువైనప్పుడు కూడా చంద్రభేద ప్రాణాయామం ఎక్కువసార్లు చేసుకుంటే మన బాడీ అనేది కూల్ అవుతుంది. ఒకసారి చేసి చూద్దాం. ఈ చంద్రభేద ప్రాణాయామం ఏంటంటే ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. ఎడముక్కు మూసేసుకొని కుడి ముక్కు ద్వారా గాలి వదిలేయాలి. మళ్ళీ కుడి ముక్కు మూసుకొని ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఎడముక్కు మూసేసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. ఓకే, ఎడముక్కు మూసేయాలి, కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ కుడి ముక్కు మూసుకొని ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మళ్ళీ ఎడముక్కు మూసేసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. ఇది చంద్రభేదం. ఇప్పుడు సూర్యభేదం. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఎడముక్కు ద్వారా వదిలేయాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే గాలి పీల్చుకొని ఎడముక్కు ద్వారా వదిలేయాలి. చూద్దాం ఒకసారి. ఇది చంద్రభేదం, సూర్యభేదం. నెక్స్ట్ ఫ్లట్టర్. మన పొట్టని బాగా ఇట్లా ఊపాలన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే లైట్గా తల కొంచెం రైట్ సైడ్ పెట్టేసుకొని
తల పైకెత్తి లైట్గా తల పైకెత్తాలి. పొట్ట దాన్ని ఫ్లట్టరింగ్ అంటారు అన్నమాట. పొట్టని బాగా ఇలా ఊపుతూ ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతూ ఉంటుంది. ఒకేసారి తగ్గదు, డే బై డే తగ్గుతుంది. అది ఫ్లట్టర్. నెక్స్ట్ అనలోమ వినలోమ. కుడి ముక్కు మూసుకొని ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చేసి తల పైకెత్తి 2 ముక్కులు మూసేయాలి. మూసేసి 2 వేళ్ళు నుదుటి మీద పెట్టాలి. మనం ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి కిందకు వదిలేసినప్పుడు కూడా ఎంతసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండాలి. ఆ వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మన ప్రైవేట్ ప్లేస్ పైకి గుజ్జు పట్టుకొని ఉంచుకోవాలి. ఈ ముద్రలో ఉండాలి. మళ్ళీ తల పైకెత్తుతూ కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకొని తల పైకెత్తి 2 ముక్కులు మూసేసేయాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా గాలి కిందకు వదిలేసేసి 2 ముక్కులు మూసేసి పొట్ట లోపలికి గుంజి పెట్టుకోవాలి. ప్రైవేట్ ప్లేస్ పైకి గుంజి పెట్టుకోవాలి. ఇది ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. మనం గాలి వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ ప్లేస్ గుంజి పైకి పట్టుకోవాలి. ఇలా చేయటం మనకి లేడీస్కి చాలా అవసరం. గర్భసంచికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఆ ప్రైవేట్ ప్లేస్ అనేది గుంజి పైకి పట్టుకోవటం వల్ల. ఓకే, ఇది ప్రాణాయామం. నమస్తే.